దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉమెన్స్ డే అనగా స్త్రీల దినోత్సవం అని ఈరోజు జరుపుకోవటం నిజంగా చాలా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. స్త్రీ పాత్ర బాగా వినండి. స్త్రీ పాత్ర సమాజములో, సంఘములో, కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. స్త్రీ వెన్నెముక లాంటిది. స్త్రీ వెన్నెముక లాంటిది. స్త్రీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. స్త్రీ దేవుని చేతిలో ఒక సాధనంగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, స్త్రీని దేవుడు ఎక్కడి నుంచి తయారు చేశాడు? త్వరగా, పురుషుని పక్కటెముకల నుండి తీశాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకు తీశాడు? అక్కడ ఒక ఉద్దేశం ఉంది. చెప్పండి ఎవరన్నా. సాటి అయిన సహాయం అంటే హెల్పర్. ఎవరికి? భర్తకు హెల్పర్. ఒకరోజు దేవుడు నాకు కొన్ని మాటలు రాయిస్తున్న మాటలో ఒక మాట ఏంటంటే, కొంతమంది స్త్రీలు భర్తలకు లేక వారి కుటుంబాలకు కళ్ళల్లో ముళ్ళుగా ఉన్నారని దేవుడు నాకు చెప్పాడు. ఎలా ఉన్నారు? కళ్ళల్లో ముళ్ళుగా ఉన్నారని దేవుడు చెప్పాడు. నేను రాసుకున్నాను. దేవుని చిత్తమైతే ఆ పుస్తకం జ్ఞానయుక్తమైన పుస్తకం, చాలా సూత్రాలతో కూడిన పుస్తకం. అది ప్రింట్ చేసి దేవుని బిడ్డలకి ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ విషయం ఒక గొప్ప దైవజనుడికి నేను చెప్పాను. సార్, దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు. మార్పు లేని స్త్రీ, సగం మారని స్త్రీ, సగం కాలని స్త్రీ, సగం దేవుణ్ణి సగం దయ్యాన్ని పెట్టుకున్న స్త్రీ కుటుంబానికి, భర్తకు కళ్ళల్లో ముళ్ళు లాంటిది అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. కళ్ళల్లో ముళ్ళు ఏంటి? ముళ్ళు ఎక్కడ కూర్చుంటాయి? ఇది కాళ్ళకు గుచ్చుకుంటాయి, లేకపోతే ఒకసారి చేతులకు కూడా గుచ్చుకుంటాయి పని చేసేటప్పుడు. కళ్ళల్లో ఎప్పుడైనా ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుందా? మార్పు లేని స్త్రీ అట భర్తకు లేక కుటుంబానికి మూర్ఖమైన స్త్రీ, మార్పు లేని స్త్రీ. తర్వాత గర్వాహంకారంతో ఉన్న స్త్రీ అంటే యెజబెలు లాంటి స్వభావం కలిగిన స్త్రీ. లెక్క చెయ్యని అంటే దేవుడంటే భయం లేని స్త్రీ, మనిషి అంటే లేక భర్త అంటే భయం లేని స్త్రీ. ఎలా ఉంటుందంటే కళ్ళల్లో ముళ్ళు లాంటిదంట. ముళ్ళు ఏం చేస్తుంది చెప్పండి? మాట కళ్ళల్లో ముళ్ళు పెట్టుకుని ఎవడ హాయిగా నిద్రపోతాడు? కళ్ళల్లో ముళ్ళు పెట్టుకొని ఎవరికి హాయిగా ప్రయాణం చేస్తాడు? కష్టమే కదా. కాబట్టి స్త్రీలట కళ్ళల్లో ముళ్ళులాగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నాకు ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సరే, ఎలా ఉండాలి చెప్పండి? మీరే చెప్పండి. ఎలా ఉండాలి? కళ్ళల్లో ఒక కాటుకులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాటుకు ఏం చేస్తుంది? చల్లపరుస్తుంది. కళ్ళల్లో పూసి ఏమనంటే తీసివేస్తుంది. కళ్ళకు అందాన్ని ఇస్తుంది. ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఏంటది? కాటుక. అలా ఉండాలి స్త్రీ. ఒక ఔషధంగా ఉండాలి. కుటుంబానికి, సమాజానికి స్త్రీ ఒక ఔషధంగా ఉండాలి. నేను ఇందాక కొన్ని ధ్యానం చేస్తుంటే ప్రభు నాకు చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి, మీకు త్వరగా చెప్తాను. అవి రాసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 31:30. త్వరగా సామెతల గ్రంథం 31:30. చాలా స్పీడ్గా బైబిల్ గ్రంథం తీయండి. అందము మోసకరము, సౌందర్యము
వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆ, కొనియాడబడును. ఇప్పుడు దేవుడు స్త్రీలు ఎలా ఉండాలని రాయించాడు ఈ మాట? చెప్పండి, ఎలా ఉండాలని రాయించాడు? భయభక్తులు కలిగిన స్త్రీ. అందరూ చెప్పండి ఒకసారి, భయభక్తులు కలిగిన. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళల్లో అందరూ భయభక్తులు కలిగిన స్త్రీలకు ఉన్నారా లేరా? పాటలు పాడటానికి పెద్ద పాటలు పాడుతుంది, కానీ ఆ భయము, ఆ పాటలో భక్తి కనపరిచిద్ది, కానీ దేవుడున్నాడనే భయం లేదు. ఆ భక్తి ఎంతసేపు అంటే ఆ స్టేజ్ మీద, ఆ మందిరంలో పాటలు పాడే అంతసేపు. అందరూ అని చెప్పట్లేదు, కానీ నేను భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి మందిరంలో మాత్రమే కాదు, కానీ ఉదయాన్నే నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నీ భర్త చూడాలి, నీ పిల్లలు చూడాలి, మా అమ్మ ప్రార్థన పరురాలు అని చెప్పాలి. ఒకవేళ ఈ లోకం విడిచి తల్లి వెళ్ళిపోయినా పిల్లలు తల్లి గురించి సాక్ష్యం చెప్పేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాలి? ఏ సాక్ష్యం? మంచి సాక్ష్యం అంటే మంచి సాక్ష్యం చెప్తారు. మా తల్లి ప్రార్థన పరురాలు, ఉదయం లేవగానే మోకరించి ప్రార్థన చేస్తుంది, మా కోసం ఏడ్చిద్ది అని మంచి సాక్ష్యం మనం కలిగి ఉంటే వాళ్ళు మన సాక్ష్యం చెప్తారు. లేవడం దాన్ని సెల్ ఫోన్ తీసుకొని నొక్కుతూ ఉందనుకో, ఏం చెప్తారు కదా? కాబట్టి మంచి స్త్రీలుగా ఉండటం ఆశీర్వాదం. కొనియాడబడే స్త్రీగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. తర్వాత సామెతలు 7:25 త్వరగా చూడండి. సామెతలు 7:25. జాలస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది మనస్సు తొలగనీయవద్దు. అది వాక్యం వినండి, అది దారి తప్పి ఆ, అది నడుచు అది నడుచు త్రోవలలోనికి పోకుము. త్రోవలకు పోకము. జార స్త్రీ. చెప్పండి, జార స్త్రీ అంటే ఎవరు? ఆ పదంలో ఉంది. జార కొట్టే స్త్రీ లేక జారిపోయే స్త్రీ. మాటకు జారిపోద్ది, అనేకులను జారగొడుతుంది. అందుకంటాడు జార స్త్రీ. మన చదువమ్మ మాట. జాలస్త్రీ మార్గముల తట్టు మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. నీ మనస్సు తొలగనీయకము. వినండి, జార స్త్రీ కంటికి అందంగా ఉండొచ్చు, మాట అందంగా ఉండొచ్చు, కానీ నీ మనస్సు మాత్రం తొలగనీయవద్దు. దాని త్రోవలకు పోవద్దు. బైబిల్ మీ సామెతలుగా చదవండి, చాలా విషయాలు ఉన్నాయి. కనుసైగ చేస్తుందంట. ఏం చేస్తుంది? కనుసైగ చేస్తుందంట, చిలికిస్తుందంట, అందంగా మాట్లాడుతుందంట. అస్సలు నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటదంట. అంత ప్రేమ అనిపిస్తుంది మనకి. అంత దోమే, ఏమి లేదాడ, అంత దోమే. కాబట్టి మంచి స్త్రీలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ చెడ్డ స్త్రీగా ఉండాలని దేవుడు కోరుకోవటంలా. తర్వాత ఇంకొక మాట చూడండి, సామెతలు 6:24. ఎడస్త్రీ యొద్దకు పోకుండాను. ఆ, మనస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను. అవి నిన్ను ఆగండి. చెడు స్త్రీ ఎద్దకు పోవద్దు. ఏ స్త్రీ? చెడ్డ స్త్రీ. చెడ్డ స్త్రీ దగ్గర ఏం దొరుకుతుంది? చెడే దొరుకుతుంది. మాటలు చెడే, ప్రవర్తన చెడే. కాబట్టి చెడు స్త్రీ దగ్గర ఎవరైనా పోయారనుకో, పురుషులారా వినండి, వాళ్ళ జీవితం కూడా చెడే. మన ఎవరో ఒక పిల్లడు అంటాడు, సార్ నేను అమ్మాయి దగ్గర వెళ్ళాను సార్, వెళ్ళిన తర్వాత జ్వరం వచ్చింది సార్, రక్తపతి చేస్తే ఎయిడ్స్ వచ్చింది సార్ అంటున్నాడు. ఏమొచ్చిందంట? ఎయిడ్స్ వచ్చిందంట. అంటే ఇప్పుడు ఏం చేశాడు? అమ్మాయి దగ్గర పోయాడు, అమ్మాయిలు మొత్తం అబ్బాయిలో డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇంకేమున్నాయో ఆగితే ఒకడొకడు బయటపడతాయి. అందుకని చక్కటి బట్టలు వేసుకున్న వ్యక్తులను
ఆకర్షించి మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. పురుషులైనా స్త్రీలైనా భర్తతో ఉండటం నీకు క్షేమం, ఆరోగ్యం. భార్యతో ఉండటం నీకు క్షేమం, ఆరోగ్యం. ఎందుకంటే ఆ జంట అనేది దేవుడు కలుగజేసిన జంట. దేవునికి స్తోత్రం. క్రమము క్రమమే, అక్రమము అక్రమమే. లేదు నాకు ఆయన ఇష్టం లేదు, ఈయన ఇష్టం అంటే వచ్చింది కష్టం. ఆలోచించు, కొంచెం లేట్ ఉండు, కొంచెం నిదానించు. ఆయన అంటే నాకు ఇష్టం లేదు, ఈయనంటే నాకు ఇష్టం అంటే దేవుడిచ్చిన భర్త లేకపోతే నువ్వు తెచ్చుకున్న భర్త? దేవుడిచ్చిన భర్త కదా, వివాహం ద్వారా దేవుడు నీకు ఇచ్చిన భర్త కదా. ఆ భర్తకు పెళ్ళి భర్త, పెళ్ళి భార్య అని ఉంది బైబిల్లో. కాబట్టి లోబడాలి, భర్తకు లోబడాలి. ఒకవేళ భర్త మూర్ఖుడు అనుకో, కూర్చోబెట్టాలి, నన్ను కూర్చోబెట్టి సార్ ఏంటి పరిస్థితి అని కూర్చోబెట్టాలి. దైవజనుల సమక్షంలో, పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి ఆ ఒక బంధాన్ని సరిచేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. భార్య మీద మనసు ఉండటం లేదు, భర్త మీద మనసు ఉండటం లేదంటే దయ్యము దూరిందని గుర్తు. ఏం దూరింది? దయ్యము దూరిందని గుర్తు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కలుస్తారు ఇద్దరు మళ్ళా అంటే దయ్యం పోయినప్పుడే కలుస్తారని గుర్తు. దయ్యము పోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలుస్తారు. ఇప్పుడు విడగొట్టింది ఎవరు? దయ్యం. కాబట్టి దయ్యం పోవాలా వద్దా? పోవాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని మందిరానికి రావాలి, అప్పుడు అది పోద్ది. నువ్వు దేవుని మాట వింటే, దేవునికి లోబడితే దయ్యము పోతుంది. దేవునికి మహిమ కలుగును కాక. చెడు స్త్రీగా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కొంతమంది ఆ గురించి వింటూ ఉంటే వీళ్ళ గురించి మనం విన్నది రాంగా రైటా తప్పేమో అనిపిస్తుంది. కానీ నిదానంగా వింటే వాళ్ళు చెప్పింది కరెక్టే. సార్ చర్చికి వచ్చావా, అక్కడ కనబడుతుంది సార్ అని అనుకో, నిజమే కదా. వాళ్ళు ఫోటో తీసారో చూపిస్తారు. వింటున్నారా? ఎక్కడ కనబడుతుంది? కనబడరాని స్థలంలో కనబడుతుంది. వద్దు, చెడు స్త్రీలుగా వద్దు. చెడు స్త్రీలు ప్రవర్తన చెడుగా ఉంటుంది. మాట చెబుతూ కొంతమంది స్త్రీల మాటలు భయంకరమైన ద్వంద్వ అర్థాలు తీసుకొచ్చే మాటలు, అంటే డబుల్ మీనింగ్. చెప్పండి, ఈ మీనింగ్. నువ్వెందుకు వస్తావాలి మా ఇంటి దగ్గరికి? నీ ఇంటి దగ్గరికి ఎందుకు రావాలి తల్లి? అయినా ఒకవేళ వెళ్ళాలంటే భర్తను తీసుకొని వెళ్ళు. భర్త నీకు నిప్పు. భర్త లేకుండా వెళ్దాం అనుకో, నువ్వు ఆరిపోయి వస్తావు ఏడుతా వస్తావు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో చెప్పుకోవడానికి సిగ్గుపడతానని ఇప్పటికి కూడా. ఎందుకని? జరగని నష్టం జరిగిపోయింది. ఎందుకు? మూర్ఖత్వాన్ని బట్టి, ఎందుకు? అజ్ఞానాన్ని బట్టి, ఎందుకు? తెలివి తక్కువతనం బట్టి, ఎందుకు? చెప్పేవాళ్ళు లేక, ఎందుకు? ఒకవేళ చెప్పినా వినే బుద్ధి లేక పాడైపోయింది జీవితం. అందుకని ఇకనైనా మంచి జీవితాన్ని కలిగి ఉండు. చెడ్డ స్త్రీగా పేరు తెచ్చుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉండి వింటున్నా ఈ మాట నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ సోదరి, సరిచేసుకో. ప్రభు నిన్ను దీవిస్తాడు. వాక్యానికి లోబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. తర్వాత మరొక మాట జ్ఞాపకం చేస్తాను. సంఘానికి కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా. అపోస్తలుల కార్యము 13:50 త్వరగా చదవండి అమ్మా. స్త్రీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, చక్కగా వినండి. 13:50. అమ్మా చదివేది కొంచెం అర్థంగా చదువమ్మా. ఎవరో కర్రపట్టుకుని తడుముతడు చదువుతావు. ఒక్కొక్క పదం అందించు. బయట ఎంతమంది బిడ్డలు వింటున్నారు? మళ్ళీ చదువమ్మా. ఇందాక చదివినట్టు మాత్రం చదవబాకు, నిదానంగా చదువు.
యూదుల భక్తి మర్యాద గల స్త్రీలను ఆ, ఆ పట్టణము ప్రముఖులను రేపి ఆ, పౌలునకు ఉమ్, బర్నబాకును ఉమ్, కలుగజేసి ఉమ్, వారిని తమ ప్రాంతంలో నుండి ఉమ్. వెళ్ళగొట్టిరి. ఆగండి. ఈ స్త్రీలు ఇక్కడ మనకు కనబడుతున్న స్త్రీలు ఎవరయ్యా అంటే అనేకులను రేపే స్త్రీలు. ఏ విషయంలో? మంచి విషయంలో, చెడు విషయంలోనా? ఆ? అమ్మా, ఈ బైబిల్ చదివావా సరిగ్గా? ఇప్పుడు వాక్యం చదివావా? ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆగండి, గాని నేను చెప్తాను నాకు. కాబట్టి ఈ స్త్రీలు రేపే స్త్రీలు. అమ్మా, తలపైకెత్తు. రేపే స్త్రీలు అంటే ఆ, వాక్యానికి రేపే స్త్రీలు ఉంటారు, పాపానికి రేపే స్త్రీలు ఉంటారు, గొడవలకు రేపే స్త్రీలు ఉంటారు. ఆ, ఆ, ఇలా రేపే విధానం ఉంటాయి కొన్ని. ఈ స్త్రీలు ఏమో తెలుసా? యూదుల భక్తి మర్యాద వీళ్ళు విశ్వాసులైన స్త్రీలు కాదమ్మా, ఈ ముందు గుర్తుపెట్టుకోండి. ఎవరు వీళ్ళు? భక్తి యూదుల భక్తి ఆచార ప్రకారం ప్రవర్తించే స్త్రీలు. వీళ్ళు ఏం చేశారంటే పౌలును శీలను ఆ ప్రాంతం విడిచి బయటికి వెళ్ళగొట్టడానికి వీళ్ళు సహకారం చేశారంట. ప్రముఖులను రేపి ప్రముఖులు అంటే పెద్దలను రేపారు, ఊళ్ళో పెద్ద మనుషులు రేపారు. సార్ ఏంటి సార్ ఈ పౌలు గారంటే ఈ బర్నబా ఏంటి సార్ అని నలుగురు స్త్రీలు పోగు చేసుకొని సేవకుణ్ణి ఆ ఊరి నుండి తరిమారు. చరిత్రలో వీళ్ళు ఎలాంటి స్త్రీలు అంటే చెడ్డ స్త్రీలుగా ఉన్నారు. ఆల్రెడీ బైబిల్లో దేవుడు రాశాడు. వినండి, ఏదైనా సేవను కట్టే స్త్రీలుగా ఉండాలి. ఆమె చెప్పండి. సేవను చెడగొట్టే స్త్రీలుగా ఉండొద్దు. ఒకవేళ నీకు ఘనత ఉన్నా, బలం ఉన్నా, అందం ఉన్నా, దేవుని సేవను కట్టండి. ఆమె చెప్పండి. దేవుని సేవను ఏం చేయాలి? కట్టాలి, చెడగొట్టకూడదు. దేవుని సేవను చెడగొట్టకూడదు. స్త్రీల ద్వారా సంఘము కట్టబడాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. తర్వాత 1 పేతురు పత్రిక 3:5. థ్యాంక్ యూ లార్డ్. 1 పేతురు పత్రిక 3:5. అటువలే ఉమ్, పూర్వము ఉమ్, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను ఆ, తమ స్వపురుషులకు ఆ, లోబడి ఉండుట చేత ఆ. తమను తాము అలంకరించుకొని అబ్బాబ్బాబ్బా, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇవాళ స్త్రీల దినోత్సవం కాబట్టి ఆ పరిశుద్ధమైన స్త్రీలంట తమ్మును తాము అలంకరించుకున్నారు. దీన్ని బట్టి మళ్ళీ చదువుసారి. అటువలే ఉమ్, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను ఉమ్, తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత ఉమ్. తమను తాము అలంకరించుకొని ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించారు. రెండోది, తమ స్వపురుషులకు లోబడ్డారు. స్వపురుషులకు లోబడతారా? అందరికి లోబడతారా? అందరికి లోబడి స్త్రీ అందరికి లోబడి స్త్రీ పరిశుద్ధుల స్త్రీల లెక్కలో రాదు. స్వపురుషునికే లోబడాలి. బైబిల్లో మీరు బాగా చదవండి. కొంతమంది స్త్రీ ఫేస్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. వాళ్ళు నడిచే నడక, వాళ్ళు నవ్వే నవ్వు, వాళ్ళు మాట్లాడే మాట, ఈ స్త్రీ గుణవతి అయిన స్త్రీయా, లేక జార స్త్రీయా, లేక చెడ్డ స్త్రీయా, మంచి స్త్రీయా, పరిశుద్ధమైన స్త్రీలా అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా మీరుందురుగాక. ఆమె చెప్పండి. పరిశుద్ధ స్త్రీలు ఎవరమ్మా? చేతులెత్తండి అన్నాను అనుకోండి, టకటకటకటకి చేతులెత్తాలి. నేను పరిశుద్ధురాలేనా కాదా, నేను పరిశుద్ధురాలనా కాదా అని పరీక్ష చేసుకునే టైం ఉండదు. ఏసై బూర మోగిందనుకో, బూర మోగిందనుకో, ఎత్తబడేది ఎవరు? పరిశుద్ధులే. పాపులు ఇక్కడే ఉంటారు, పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. యేసయ్య 2 రాకడ ఎవరి కోసం అంటే పరిశుద్ధుల కొరకు. మీకు ఒక మాట చెప్తాను. ఇంటికి దీపం ఇల్లాలు అనేవాళ్ళు మన పెద్దలు కదా. ఇంటికి దీపం ఇల్లాలు. ఇంటికి దీపం ఇల్లాలైతే దీపం ఎవరికి ఇరిగిద్దా? దీపానికి అవి వెలగటానికి ఆధారం ఏంటి? నూనె కదా. ఆ నూనె ఎవరు? వాక్యమే, దేవుడే. వాక్యం లేకపోతే ఆ ఒక దీపం వెలగదు. వెలగదంటే ఏమైంది? ఆరిపోతాయి.
ఆరిపోతాయి. ఆరిపోయే స్త్రీలుగా ఉండకూడదు, వెలుగుతున్న స్త్రీలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వినండి, భర్త భార్య వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో ఆ కుటుంబము సరిచేసుకుంటుంది. ఆ వెలుగులో భర్తకు ఆశీర్వాదం, ఆ వెలుగులో పిల్లలకు ఆశీర్వాదం, ఆ కుటుంబానికి ఆశీర్వాదం. ఎవరో తెలుసా? ఆ దీపం. ఆ దీపం ఎవరో తెలుసా? స్త్రీయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కోసారి బాధ వేస్తుంది. భర్తను విడిచి భార్య, భార్యను విడిచి భార్య, భర్త వెళ్ళిపోతుంటే నా మనసు బాధేస్తుంది. దేవుని మనసు కదా, దేవుడు చాలా బాధపడతాడు. ఇంటికి దీపం ఇల్లాలు. అమ్మ మీకు మాట చెప్తున్నాను, దీపం దగ్గర మంట ఉంటుందా లేదా పరీక్షించారు ఎప్పుడన్నా? పరీక్ష చేశారా? దీపాల దగ్గర పరీక్ష ఉంటుందా? మంట ఉంటుందా లేదా? వేడి ఉంటుందా లేదా? మా ఇంట్లో మా చిన్నప్పుడు లాంతరకి కోడిగుడ్డు గ్లాసులు ఉండేవి. ఆ కోడిగుడ్డు గ్లాస్ తీసి మమ్మ అరే శుభ్రం చేయరా అంటే ఆ వేడి మర్చిపోయి టక్కున అంటే హఠాత్తుగా పట్టుకునేవాళ్ళం. పట్టుకోగానే ఆ కోడిగుడ్డు గ్లాస్ ఏమవుతుందంటే దాంట్లో వేడి ఉండేది, అలా వదిలేసేవాళ్ళం. కొన్ని పగిలిపోయేవి కూడా. ఆ వేడి ఏ గ్లాసులో ఉంటుందో, ఏ దీపంలో ఉంటుందో ఆ దీపాన్ని తొందరగా ఎవడు పట్టుకోలేడు. నీతి అనే వేడి మనలో ఉండాలి, పరిశుద్ధమైన వేడి మనలో ఉండాలి, క్రమం అనే వేడి ఉండాలి. నిజమైన పురుషుడు 100 స్త్రీల మధ్యలో పక్కకి వెళ్ళినా అతను పరిశుద్ధత కాపాడుకొని వస్తాడు. నిజమైన స్త్రీ 100 మంది పురుషుల మధ్యలో వెళ్ళినా తన పరిశుద్ధతను కాపాడుకొని క్షేమంగా బయటకు వస్తుంది. ఒకసారి జాన్ డేవిడ్ అయ్య గారు, ఇది అమలాపురం ఏరియా అనుకుంటా, ఆ వేశ్యల గృహాల దగ్గరికి వెళ్ళాడంట. వెళితే ఆమె చెప్పిందంట, అయ్యా నేను గర్భవతిని, మా చెల్లి దగ్గరకు పోమని చెప్పిందంట. అయ్యగారు సువార్త చెప్పడానికి వెళ్ళాడు, కానీ వాళ్ళు అందరిలాగా గుర్తుపెట్టుకుని చెప్పిందంట, పాపం చేయడానికి వచ్చాడు అనుకొని ఆయన దగ్గర పోమందంట. అప్పుడు నేను చెప్పానమ్మా, నేను పాపం చేయడానికి రాలేదు, కానీ పాపం నుంచి విడిపించే దేవుడి గురించి చెప్పడానికి వచ్చాను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఎవరైతే ఆ రోజు నేను గర్భవతిని అని చెప్పిందో ఆమె అక్కడ ఇప్పుడు మందిరం కట్టి ఆ ఇంటికి, ఆ చర్చికి పాస్టమ్మంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులైన స్త్రీలుగా మీరు ఉందురు గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా చూడండి. థ్యాంక్ యూ లార్డ్. 3:11 మొదటి తిమోతి పత్రిక 3:11. పరిచర్య చేయు స్త్రీలు ఎవరు? అబ్బాబాబా, మన సంఘాల్లో ఉన్నారు కదా వాళ్ళు. పరిచర్య చేసే స్త్రీలు, పరిచర్య చేసే ఆత్మ కలిగిన స్త్రీలు. అమ్మా ఇదిగో దేవుని మందిరం పని జరుగుతుంది, అమ్మా కోటాలు జరుగుతున్నాయి, కొంచెం సహకరించండి రా అనగానే పిల్లలు తడువు చేయకుండా వచ్చేస్తారు. ఎవరో తెలుసా చెప్పండి? వాళ్ళు పరిచారకులు, పరిచర్య చేసే స్త్రీలు. ఇప్పుడు వంట కార్యక్రమం చేయాలంటే పురుషులు ఎంతమంది ఉన్నా స్త్రీలు ముఖ్యం కదా. వంట చేసే విషయంలో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, వంట చేస్తారు. ఎవరంటే పరిచర్య చేసే స్త్రీలు. మీరు వెళ్ళే సంఘానికి పరిచర్య చేయండి. ఒక 10 నిమిషాల ముందుకు రండి, ఒక అర్ధగంట ముందుకు రండి. పట్ట విషయంలో అమ్మగారు, అయ్యగారు లేకపోతే పురుషులు కాదు, కానీ పరిచర్య చేసే స్త్రీలుగా మీరు ఉండాలి. వంట వండే విషయంలో లేకపోతే మందిరం ఏదైనా పరిచర్య చేసే విషయంలో పరిచర్య ఆత్మ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎలా ఉంటారంటే వంతుకు గంతులు వేసే వాళ్ళలాగా ఉంటారు. మొన్న ఒక సాకుడు చెప్పింది, ఈ మాట నాకు బాగా ఇది అనిపించింది. ఏం చెప్పండి అది? వంతుకు గంతులు వేస్తారు. పాటలు పాడనమ్మా అంటే ఇప్పుడు నేను పాడతా, కానీ వాళ్ళ జీవితం మాత్రం అలా ఉండదు. పాటలు పాడే వాళ్ళు ఒకసారి చూసుకోండి మీరు, వాళ్ళన్నీ అబద్ధాలు పాడుతున్నారు. ఏంటిది పాట? మీకు ఉదాహరణ చెప్తా. నడిపించు నావా అని పాడుతుంది, ఈమె నడవ కూడా నడవదు.
నడి సాంద్రమున దేవుని, నడి సాంద్రం కాదు, మీ ఊళ్ళో సాక్ష్యం లేదు, నీ ఇంటిలో సాక్ష్యం లేదు, నీ భర్త నీ సాక్ష్యం చెప్పండి, నీ భార్య నీ గురించి సాక్ష్యం చెప్పదు. నడి సముద్రంలో ఎందుకు తీసుకెళ్ళిపడేది, అక్కడ భయం ప్రాంజతో. కాబట్టి మనము ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరమైన బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాను ఇప్పుడు? పరిచర్య చేసే స్త్రీలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అబద్ధం పాడకండి, పాడిన పాటలాగా బ్రతకండి, అబద్ధం పాడకండి. ఇప్పుడు నేను దేవుడు నా చేత రాసిన పాట ఉంది, బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా. ఆ రోజు మంటతో దేవుడు రాయించాడు. ఒకవేళ బ్రతికితే నీ కొరకేసయ్యా. ఆగండి, ఇప్పుడు పాడే వాళ్ళంతా అలాగే పాడవుందా? బతకాలని ఆశ ఉంది యేసయ్యా, సెల్ ఫోన్ లేకపోతే నేను బతకలేనయ్యా. బ్రతకాలని ఆశ ఉంది యేసయ్యా, అక్రమ సముద్రం లేకపోతే నేను బతకలేను యేసయ్యా. పాడుతున్నాను. ఇప్పుడు ఇది కరెక్ట్. ఏది? తర్వాత నేను పాడింది కరెక్ట్. ఇప్పుడు ముందు పాడింది ఏంటి? అబద్ధం. ముందు పాడింది అబద్ధం. కాబట్టి అబద్ధాలు పాడకండి, పాడవద్దు, అబద్ధాలు పాడవద్దు. ఒకవేళ పాట పాడుతుంటే ఊహించి మనసు పెట్టి ఏడుస్తూ పాడండి. అయ్యగారు పాడమన్నారు కదా, అమ్మగారు పాడమన్నా పాడకండి, ఓకేనా? మనసు మార్చుకొని పాడండి. అది దేవునికి ఇంపైన సువాసన. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సరే, ముగిస్తున్నాను. 1 తిమోతి పత్రిక 2:9. 1 తిమోతి పత్రిక 2:9. అమ్మా కొంచెం మళ్ళీ చదవండి అన్నమాట. ఇది చాలా ముగింపులో చాలా అవసరం అన్నమాట. మరియు అణుకువగల, ఆగండి, అణుకువ అంటే ఏంటి? అణుకువ అంటే ఏంటి అమ్మా? కొంచెం నా మాటేను. అలా చేయొద్దంటే నాకు తెలుసులేవు, నువ్వు కూర్చోడా అని భర్తకి చెప్పాను అనుకో. ఇప్పుడు గయ్యాళి స్త్రీయా, అణుకువ స్త్రీయా? తిరుగాడు స్త్రీ. నేను చెప్పే మాట విను, లేకపోతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఇప్పుడు ఈమె బుద్ధున్న స్త్రీయేనా? మీకు మాట చెప్తున్నానమ్మా, ఇవాళ స్త్రీల స్పెషల్ డే కాబట్టి చెప్పాలని ఆశపడుతున్నాను. భర్త మాట భార్య వినాలా, భార్య మాట భర్త వినాలా? ఇక్కడ బైబిల్ ఉందిలే, నా మాటతో చెప్తే అయ్యగారు చెప్తున్నా అనుకుంటారు. 2:11 చదవండి బంగారు తల్లు. 2:11 చదవండి. అసలు ఇది మనకు చాలా కష్టం కదా. చదవండి మరోసారి. మీరేమి చదవమ్మా? ఎవరైనా చదవండి, ఒకళ్ళు వెనక ఆడపిల్లలు చదవండి. నువ్వు చదువు కృప. అస్సలు కుదరదు. మౌనంగా అంటావా నన్ను? అస్సలు కుదరదు. మాట్లాడతా దా యాడికి కొట్టుకున్నారా? భర్తను పిలిచే స్త్రీ దా అమ్మా వినండి. అతను భర్తమ్మా, నీ తలకాయ నువ్వు మొండానివే. పోయినసారి ఇక్కడ వాక్యం దేవుడు మాట్లాడి విన్నారు కదా. భర్త 3 కోణాలు, దేవుడు 3 కోణాల్లో పనిచేస్తాడు. 1 తండ్రిగా, 2 రాజుగా, 3 భర్తగా. వినండి, నీకు తండ్రిగా ఉన్నాడు అంటే, ఇక్కడ తండ్రి ఉన్నాడంటే దేవుడు నీకు ఒక మినీ దేవుడు ఉన్నట్టు, అంతే కదా. ఇప్పుడు అమ్మ కడుపులోండి బయటకు వచ్చిన కాడ నుంచి మలమూత్రాలను శుభ్రం చేసి కావాల్సిన తల్లితో పాటు తండ్రి కూడా ఎంతో కష్టపడతారు కదా. కాబట్టి నీకు మినీ దేవుడు ఎవరంటే తండ్రి, మినీ దేవుడు ఎవరంటే భర్త.
అంతే. భర్త మాట వినాలి. బైబిల్లో ఇంకో మాట ఉంది కదా, స్వపురుషునకు లోబడి ఉండుండి. ఇంకో మాట ఉంది బైబిల్లో, అన్ని విషయాల్లో ఏంటది, సార్ ఈ విషయంలో లోబడమంటున్నాడు, లోబడతావా సార్, నోరు మూసుకొని లోబడు, అంతే. లోబడాల్సిందే, ఎందుకంటే దేవుడు చెప్పాడు అన్ని విషయాల్లో లోబడాల్సిందే. అసలు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అతనికి భార్యగా అంటే, నువ్వు లోబట్టానే కదా, నువ్వు హెల్పర్ కదా, నువ్వు సహాయం చేసేదాన్ని ఉండవు. కానీ కర్ర తీసుకొని నిలబడిరా, అమ్మా దేవుడు నీకు అందుకు ఇవ్వలేదమ్మా, నీకు ఒక దండం, నీ కర్ర ఒక దండం తల్లి అన్నట్టు ఉండకూడదు. హెల్పర్ అంటే హెల్పరే. చెప్పండి, హెల్పర్ అంటే ఎంతకాలం? చచ్చినంతకాలం, యేసయ్య వచ్చినంతకాలం హెల్పర్నే. మీకు నాకు కొన్ని ఫోన్స్ వస్తుంటాయి, కొంతమంది చెప్తా ఉంటారు, నేను కొంతమంది చూస్తా ఉన్నాను, జుట్టు పుట్టుకొని ఒక తీసి కొట్టిద్దంట. ఎవరు? మీరు లాంటి వాళ్ళు కాదే. ఒకవేళ ఉంటే మాత్రం మార్చుకోండి, వందనాలు. ఒకసారి జోషి గారు ఒక ఊరికి వెళ్ళాడంట, జోషి పాస్టర్ గారు ఒక ఊరికి వెళ్ళాడంట. వెళితే ఆయన దైవసేవకుడు వెళ్ళేసరికి అవతల ఉన్న ఆయన గుండెలు తీస్తున్నాయంట. ఏందిరా గుండెలు తీస్తున్నావు నా మీదకు రావటానికా అంటే, లేదు సార్, ఎలా రెక్కిందో చూడండి సార్ ఏందంట. ఎవరు? భార్య. వినండి, పెళ్ళి చేసుకునేటప్పుడు ప్రమాణాలు చేస్తారు. ఏమని? మాకు క్రిస్టియన్ మ్యారేజ్ అయిందన్న చేతులు ఎత్తండి, క్రిస్టియన్ మ్యారేజ్ అయిందన్న చేతులు ఎత్తండి, చేతి ఎత్తండి రా. ఇవాళ అయ్యగారు ఏం ఉతుకులుతున్నట్టు నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని సరి చేస్తున్నాడు. ఆమె చెప్పండి. పెళ్ళిలో ఏమని ప్రమాణం చేశారు? పెళ్ళిలో ఏమని ప్రమాణం చేశారు? కూర్చోండి ఒకసారి. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట చెప్పాడు. పెళ్ళైన భార్యాభర్తలంట ప్రతి పెళ్లి రోజు అంట, ఆ రోజుల్లో క్యాసెట్లు ఉండేవి, ఈ రోజు క్యాసెట్లు ఉన్నాయి అనుకుంటా, మీ పెళ్లి ప్రమాణం ఏమని చేశారో ఒక్కసారి చూసుకోండి అంటాడు ఆయన. మాది 20 సంవత్సరాల పెళ్లి సార్, 30 సంవత్సరాల పెళ్లి సార్ కావచ్చు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారో సరే, ఆ రోజు ఏం ప్రమాణం చేశారు చెప్పండి రా. క్రైస్తవ పెళ్లి జరిగిన వాళ్ళు చెప్పమ్మాయి, ఏమని ప్రమాణం చేస్తారు? కష్టమందును, సుఖమందును, బాధ ఎందును, అన్నిట్లో నేను తోడై ఉంటాను, పరపురుషునికి లోబడక, పరస్త్రీకి లోబడక, నీతోనే ఉందును, నీతోనే కాపురము చేయుదును అని ప్రమాణం చేస్తారు. ఎక్కడ? పెళ్ళిలో. అమ్మ వినండి, ఇటు పెళ్ళిలో కాపురం చేస్తారు. ఆ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ అక్కడ చేసిన ప్రమాణం. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పించారు, వీళ్ళు చెప్పారు, అంతే. ఆయన చెప్పన్నాడు, వీళ్ళు చెప్పారు, చెప్పకపోతే ఊరుకోరు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, దేవుని భయం కలిగి, భక్తి కలిగి నడిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అణుకువ బుద్ధి. చదువమ్మ మాట మొత్తం. ఓకే 5 నిమిషాలు చదవండి. 2:9. సంపూర్ణ విధేయత కాదు, సగం విధేయత కాదు, సంపూర్ణమైన విధేయత. వినండి, మీ భర్తలను అడిగితే, నేను సేవకుడిగా, సార్ మీ ఆవిడ పెద్ద పాటలు పాడుద్ది, పెద్ద ముసుగేసిద్ది, పెద్ద బైబిల్ తీసుకొని వస్తుంది, మీకు లోబడుతుందా? ఏం చెబుతున్నారు పాస్టర్ గారు? ఈ మొదలు పెడతాడు, ఇక ఎడుత మొదలు పెడతాడు. అలా ఉండకండి, ఓకేనా? నా భార్య నేనంటే ప్రాణం. నేను ఇంటికి వస్తే అన్నం తిందో, నేను వచ్చిన దాకా అలాగే కూర్చుంటుంది. నేను కనబడకపోతే ఏడ్చిద్ది. కొంతమంది భార్యలు ఎట్లా తెలుసా, ఉన్న ఇళ్ళని ఎరగొట్టి అట్నుంచి అటు నువ్వు పోవాలి,
అటు నుంచి అటు వెళ్ళిపోవాలంట, ఇంటికి రాకూడదంట. దుమ్మెత్తి పోతారు, ఈ చేతులు ఏముంటుంది పోతారు. అక్కడ అంటాడు కదా, సంపూర్ణ విధేయత కలిగి. చెప్పండి, ఏ విధేయత? నేను సంపూర్ణంగా మారాలి, నేను మారలేదు పాస్టర్ గారు అన్నవాళ్ళు దేవుని స్తుతించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, సరిచేసుకోండి. ఓకేనా? తర్వాత ఏమంటారంటే 2:9 చదవండి. 1 తిమోతి పత్రిక 2:9. అణుకోవయు. ఆగండి. నా చిన్న వయసులో భర్త మై లోపల పో అంటే మెదలకుండా లోపల పోయేది, పిల్లాగా లోపలికి వెళ్ళిపోయేది. ఈ రోజులో నువ్వు పో లోపలికి అంటది ఏమా. దేవునికి మహిమ కలుగును గాక. ఆగండి, నువ్వు లోపలికి పో, నేను మాట్లాడతా బయటికి పోయి. అలా గనక ఈయన లోపలికి పోకపోతే సాయంత్రం అన్నం పెట్టదు, ముసుకేసుకొని పడుకుంటుంది. ఇవి దేవుని పిల్లలు చేసే పనులా అని మీకు జ్ఞాపకం చేస్తున్నా, అంతే. అన్ని చిన్నులకు మనకు ఏంటి సంబంధం? ప్రభుని ఎరగని వారికిను ఎరిగిన వారికి ఏం సంబంధం? మందిరానికి వచ్చే వాళ్ళకును మందిరానికి రాని వాళ్ళకి తేడా ఏం లేదా? వాళ్ళు అన్ని జనులు మనం ఒకటేనా? ప్రవర్తన ఒక్కళ్ళో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 100 మందితో ఉన్నా నేను దేవుని బిడ్డను అనే ఆ మనస్తత్వం లేకపోతే జారిపోతారు, పడిపోతారు. భర్త ఒక మాట అన్నాడు, ఒక దెబ్బ కొట్టాడు, ఈయనే వద్దు అంటే జీవితం అంధకారమే కదా. మీకు మాట చెప్తున్నాను, ఆ పెళ్ళైన ఆడపిల్ల ఒంటరిగా ఉందనుకోండి, లోకానికి కలుసా కదా? లోకానికి కలుసు. ప్రతి ఒక్కడు కూడా ఆమె చూస్తూ ఉంటాడు, సందులోనో గొంతులోనో చూస్తూ ఉంటాడు, మారు మనసులను చూస్తూ ఉంటాడు. చూడటం కాదు, ఎలా వంచాలో అని చూస్తూ ఉంటాడు. వంచేస్తాడు, వంచిన తర్వాత అతను ఒంట్లో మొత్తం నీకు డౌన్లోడ్ చేసి పెడతాడు. వద్దు. యవన బిడ్డలారా, మీరు నా పిల్లలుగా మీకు దేవుని ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. లోకం పాడైపోయింది, లోకం చెడిపోయింది. మీకు మాట చెప్పాలి, చచ్చిన చేప ఎలా ఉంటుంది? కొట్టుకొని పోద్ది. బ్రతికిన చేప వరదకు ఎదురికి దిద్ది. దేవునికి స్తోత్రం. మనం లోకానికి ఎదురు ఇదాలే తప్ప లోకంలో కొట్టుకోపోయిన చేపలా కాదు, ఉండకూడదు. తర్వాత అమ్మా, అణుకోబుద్ధియు 2:9. ఆగండి, తగు మాత్రము వస్త్రములు చేతను. నేను ఎవరిని బట్టి చెప్పట్లేదు, దేవుని ప్రేమను బట్టి చెప్తున్నాను. అనేక ప్రాంతాలు వెళుతున్నప్పుడు ఆ వస్త్రధారణ చూసినప్పుడు, బయట కాదు మందిరంలో ఆ వస్త్రధారణ చూసినప్పుడు చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. మీరు కూడా చూసారా ఆ వస్త్రాలు? వాక్యానికి విరుద్ధమైన వస్త్రాలు చూసారా మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసారా? ఇక నేను వర్ణించడానికి నాకు మనసు లేదు కాబట్టి వర్ణించట్లా. తగు మాత్రం వస్త్రాలు, తగు మాత్రం. మరి మగపిల్లలు అయితే దారుణం. నేను ఈ మధ్య పిల్లవాడిని అడిగాను, ఏంద్రా ఇక్కడ చింపేశారు, ఏంద్రా చినిగిందంటే, చిన్నడం కాదు సార్, కంపెనీలో చింపిస్తారంట, దీనికి రేట్ ఎక్కువ అంట. కంపెనీలో చింపిస్తానంట. మోకాలు కనబడిద్ది, మోచేలు కనబడిద్ది. ఆడపిల్లలు కూడా అలాగే తయారయ్యారు ఇప్పుడు. ఆడపిల్లలు చేతులు మొత్తం కనబడవు, బట్టలు ఉండవు. దేవునికి మహిమ కలుగును కాక. ఆడపిల్లల వస్త్రధారణ ఎలా ఉంచండి. వీళ్ళు ఏమంటారో తెలుసా? అబ్బాయి నాకెళ్ళి చూస్తానండి, అబ్బాయి నాకెళ్ళి చూస్తున్నాడు. ఒక్కసారి నీ అద్దం ముందు పోయి చూసుకోమ్మా, ఎట్టున్నావో దయ్యంలాగున్నావు. బట్టలు లేకుండా బయటికి పోతుంటే, తగు మాత్రం వస్త్రం లేకుండా నీకు ఇష్టమైన బట్టలు వేసుకొని పోతుంటే మగపిల్లలు చూడ్డా చెప్పండి? మూతికి ఇష్టమైన రంగు వేసుకొని, ఏది ఈ వెంట్రుకల విషయంలో ఎలా పడితే అలా దయ్యంలాగా ఎరబూసుకొని బయటికి వెళ్తా ఉంటే,
నీకు బాగానే ఉంటుంది, చూసేవాడు కూడా బాగానే ఉంటుంది. అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వే. బుద్ధి తెచ్చుకో. అందుకే ఇక్కడ అంటాడు స్వస్థత బుద్ధి కలిగి ఉండు. మీకు చెప్పంటారు ఒక బహిరంగ సత్యం. ఇవాళ 100కు 90% పెళ్లి కాకముందే ఆడపిల్ల పాడైపోతున్నారు, పెళ్లి కాకముందే మగపిల్ల పాడైపోతున్నారు. పేరుకు పెళ్లి కాకపోతే బాగోదని పెళ్లి చేసుకుంటున్నారు అంతే. ముందు పెళ్లి ముందే అనిపించుకుంటున్నారు, అన్నీ ముందే అయిపోతున్నాయి, ముందు అన్నీ అయిపోతున్నాయి. అలా ఉండొద్దు. మనం మరి ముఖ్యంగా దేవుని పిల్లలు మీరు కాబట్టి, నా పిల్లలు మీరు కాబట్టి మిమ్మల్ని గురించే నేను మాట్లాడుతున్నాను. బయట ఉన్న వాళ్ళ సంగతి నాకు అనవసరం. ప్రభు పిల్లలు కాబట్టి, మీరు దేవుడు నాకు అప్పచెప్పాడు కాబట్టి నేను మీకు ఈ మాటలు మీకు ప్రేమతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మన పిల్లలకి ఎలా చెప్తారో నేను అలాగే చెప్తున్నాను. అన్ని జనుల గురించి మనకు అనవసరం. దేవుని పిల్లలు ఎక్కడెక్కడ నీ వాక్యం వింటున్నారో మీరు మాత్రం అమ్మా మన ప్రభు పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. చెప్పండి, మహాపరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆయన కంటే పరిశుద్ధుడు ఇంకెవరు లేరు. మరి నీలో ఆ పరిశుద్ధత కనబడుతుందా? నలుగురు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? పెళ్ళి కాకముందు మగపిల్లలతో మాట్లాడటం తప్పు కదా. మా పాస్టర్ గారు అనేవాడు, ఆడపిల్లలు మాట్లాడుతూ ఉంటే మగపిల్లలతో రేయ్ బుద్ధి లేనాడా, 5 అడుగుల దూరం పెట్టి మాట్లాడరా అమ్మాయిని అనేవాడు. ఏందట? 5 అడుగులు దూరం పెట్టుకొని. ఈ రోజుల్లో ఈ మాయదారి టెక్నాలజీ మూలకాన పెళ్ళి కాకముందే అన్ని పాటలు అన్నీ అయిపోతున్నాయి. కాబట్టి మనము బుద్ధి తెచ్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. తర్వాత అనుకో బుద్ధి, స్వస్థ బుద్ధి. తర్వాత తగు మాత్రం వస్త్రాలు. అమ్మా బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములు. ఆగండి, ఏ వస్త్రాలు? మిగులు వెళ్ళగల వస్త్రాలు అంటే ఏం చెప్పొచ్చు ఇప్పుడు మనం? మిగుల వెళ్ళగల వస్త్రాలు ఏమని చెప్పచ్చు? ఖరీదైన బట్టలు. అర్థమైంది. ఇప్పుడు వేసుకోమన్నాడే వేసుకోవద్దన్నాడు చెప్పమ్మా. అలంకరించుకొనక అంటే పైనుంచి కింద వరకు జిగేల్ అని మెరవద్దు. ఎందుకంటే నువ్వు భక్తురాలు, అనురాలు కాదు. పాత జీవితాన్ని బాప్తిసం తీసుకున్నప్పుడే పాతి పెట్టావు. నువ్వు మార్పు చెందావు కానీ మాయ చేయట్లా. పాత పాట గుర్తుంది మీకు? మారానంటూ మసకలు కొడతారు, మారిన మనసు దేవునికి సతిగల పడతారు. అసలు నువ్వు మారావా మాయతనావా? బాప్తిసం తీసుకున్నావు కాబట్టి మునిగొచ్చావుగా, బుడుకును మునిగొచ్చావుగా. మునిగినంత మాత్రం ఎవరు నేను అంటున్నారు, సార్ నేను మునిగొచ్చాను సార్. మునిగొచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు? రోజు ఫోన్ వదిలిపెట్టట్లేదుగా. మొన్న ఎవరో చెబుతున్నారు, ఒక ఆయన భార్యను వదిలిపెడతారు కానీ ఫోన్లు వదిలిపెట్టరంట. భార్యను వదిలిపెడతారు, ఫోన్లు వదిలిపెట్టట్లా. మరి పెళ్ళి కాని పిల్లలు, అది వాడు వాక్యం వింటున్నాడు, ఫోన్ ముందు పెట్టుకుంటున్నాడు. ఏ మెసేజ్ వస్తుంది ఏంటి? ఎవరు మోసం చేస్తున్నారు? వాక్యం లోపల బాట్లా, ఇది పోతుంది లోపలికి. ఇంకోటి కొత్త ఏం చేస్తుంది తెలుసా? బైబిల్ తీసుకురారా, బైబిల్ ఫోన్ మందిరానికంటే సార్ ఫోన్లో బైబిల్ ఉంది. దీంట్లో బైబిల్ ఒకటే కాదు కానీ చెత్త మొత్తం ఉంటుంది. ఇప్పుడు బైబిల్ పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి భయం లేకుండా బైబిల్ పట్టుకొని నేను మందిరానికి వెళ్తున్నాను, నేను పరిశుద్ధ దేవుని బిడ్డను అన్ను మందిరానికి రా, అది నీకు ఆశీర్వాదం. తగు మాస్త్రములు తగినట్టుగా, చెప్పండి, తగినట్టుగా సత్క్రియలు చేయించు. తమ్మును తాము అలంకరించుకోండి, సత్క్రియలు చేయండి, పేదోళ్ళకు సహాయం చేయండి. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోండి. అమ్మ సత్క్రియల కంటే ముందు ఏం మాట ఉంది? ఏంటది? దైవ భక్తి కలిగిన స్త్రీలు. ఇప్పుడు పిబే ఉంది అమ్మ, ఈ ఏరియాలో దైవ భక్తి కలిగిన స్త్రీ ఎవరు అంటే అంతకెవరుండరు సార్ అనకూడదు. అంత భక్తి కలిగిన ఎవరు ఉండరు లేదండి ఇడు అనకూడదు. నీ పేరు చెప్పాలి. ఆమె చెప్పండి, పలానామె భక్తురాలు, పలానామె యేసయ్య భక్తురాలు, ప్రార్థన చేస్తుంది, మందిరానికి వెళ్తుంది, నమ్మకస్తురాలు, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె నీతిమంతురాలు. దేవునికి స్తోత్రం.
నీతిమంతురాలని ప్రజలు మిమ్మల్ని అందరుగాక, పరిశుద్ధురాలని ప్రజలు మిమ్మల్ని అందరుగాక, యథార్థమంతురాలని ప్రజలు మిమ్మల్ని అందరుగాక, భర్తకు లోబడే స్త్రీ అని ప్రజలు అందరుగాక. ఇంకో స్త్రీలో ఇంకో లోపం ఉంది, నాకు కనబడతా ఉంది. అవ్వలో ఉన్న లోపం ఇప్పుడు కనబడుతుంది. ఎవరిలో లోపం? అవ్వలో. అమ్మ ఇది చేయకూడదంట అని మీకు మాట చెప్పంటారా? పని పాడవాలంటే ముందు స్త్రీకి చెప్పండి చాలు. ఏం చెప్పాలి? మీ చేసే పని పాడవాలంటే నీ భార్యకి చెప్పు, మారు మనసు లేని భార్యకి చెప్పు, అది దెబ్బ పాడైపోతుంది అంతే. ఈ పని చేయమంటున్నాడు దేవుడు అంటే వద్దు అంటదేమా. ఇప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చోవాలి. అమ్మ ఈ పని చేయాలనుకుంటున్నాను అని చెప్పి చేయండి. లేదు. అయితే సహకరించే స్త్రీలు కూడా ఉన్నారు సుమా, దేవుడు వాళ్ళని దీవించును గాక. ఆటంకపరచొద్దు. ఈ పని చేయాలని భర్త మైండ్, నీ తలకాయ, నీ తల, నీ శిరస్సు, నీ ఒక దేవుడు నీ భర్త, అతనికి వచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు వెంబడించు. నువ్వు వెంబడిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకు తెలుసా? భర్త ఇచ్చింది ఎవరు? భర్త ఇచ్చింది దేవుడే కదమ్మా. నువ్వు తెచ్చుకున్నావా? లేదుగా. మొన్న ఎవరో వాక్యం నేను వింటున్నాను. భర్త 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత భార్య వచ్చింది. ఇవి రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ స్నేహితుల్ని, వాళ్ళ ఇంట్లోని మొత్తం వదిలిపెట్టాలా వదిలిపెట్టకూడదా? వదిలిపెట్టావు నాయమా? వదిలిపెట్టేయాలి. బాగా చెప్పావండి. మీ పేరేంటి? రైట్. మీకు పెళ్ళయిందా? ఓకే. నేనేం వదిలిపెట్టమన్నాను? అది ఇలాగే పాస్టర్ గారంట వాక్యం చెప్తున్నాయంట. పరలోకానికి పోయేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తంటే చేతులు ఎత్తాయంట, కానీ ఇద్దరు మాత్రం చేతులు ఎత్తలేదంట. రేయ్ పేతురుగా, యోహానుగా, ఈసారి అయ్యగారు చెప్పంగానే చేతులు ఎత్తాలన్నాయంట. పాస్టర్ గారు ఉన్నటువంటి వాక్యం చెప్పి నరకానికి పోయేవాళ్ళు ఎవరు చేతులు ఎత్తన్నా కానీ ఇద్దరు చేశారు, చేతులు ఎత్తారంట. సంఘం అంతా చూసి వీళ్ళు నరకానికి పోయి పెద్ద మనుషులంట నవ్వుకున్నారంట. నేనేం చెప్పానంటే 20 సంవత్సరాల్లో ఇతనికి సహాయం చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళ స్నేహితులు ఉంటారు, మంచి స్నేహితులు, వీళ్ళకి సహాయం చేసే బంధువులు ఉంటారు, ఇంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మగారు రాగానే ఈ ఒక తల్లి లేక చెల్లి రాగానే బ్రేక్ వేస్తుంది మొత్తానికి. ఏమని? అటు వెళ్ళొద్దు, అటు చూడొద్దు, అటు మాట్లాడొద్దు. వీళ్ళకి జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు వచ్చింది 20 సంవత్సరాల తర్వాత. ఆ 20 సంవత్సరాల తర్వాత మూతి అంత కడిగి ఒక స్థాయికి తీసుకొచ్చిన కుటుంబం ఉంటుంది, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఎంతోమంది సహాయం చేస్తారు. మీరు నమ్మండి, ఇప్పటికీ కూడా నేను ఏం ప్రార్థన చేస్తానంటే, నేను చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు నన్ను ఎత్తుకొని ఎవరైతే నాకు ఇంజెక్షన్ చేశారో ప్రభువా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తా. కృతజ్ఞత మనసు అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పెళ్లి కాని ఆడపిల్లలు వినండి, ఒకవేళ మీ భర్త ఇంటికి వెళ్ళినా భర్త బంధువులు అందరినీ ప్రేమించండి, పెద్దల్ని ప్రేమించండి, గౌరవించండి. వినండి, ఏం వచ్చిన తర్వాత మా కుటుంబం ఇట్ట పోయింది అనే మాట మీరు రానివద్దు. దేవునికి స్తోత్రం. ఆ నిందె మీరు పడవద్దు. వీలైతే కలుపుకోండి, దేవుని ప్రేమను బట్టి కలపండి, ఆదరించండి. ఏందమ్మా ఇలా ఉన్నావు అని పలకరిస్తే ఏమవుతుంది? ఒకరు పలకరించుకోండి. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ లేకపోతే మీ దగ్గర నుంచే ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి తగు మాత్రం వస్త్రం ధరించి విధేయత కలిగి, తర్వాత స్వస్థత బుద్ధి కలిగి, అన్ని విషయాల్లో భర్తకు లోబడే స్త్రీలుగా మీరు ఉందురుగాక. ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ టైం అవుతుంది. కాబట్టి మంచి స్త్రీలుగా మీరు ఉందురుగాక, పరిశుద్ధ స్త్రీలుగా ఉందురుగాక. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుని సిలువేసినప్పుడు యేసు ప్రభుని సిలువేసుకొని తీసుకెళ్తున్నారు. ఆ స్త్రీలు ఏం చేశారు తెలుసా? రొమ్ము కొట్టుకుంటారంట, దుఃఖపడుతున్నారంట, ఏడుస్తున్నారంట. అయ్యో అయ్యో నా పిల్లడికి బాగాలేకపోతే ప్రార్థన చేశాడయ్యా, చచ్చిపోయిన నా పిల్లడు లేపాడయ్యా అని స్త్రీలు వెంబడిస్తున్నారంట అక్కడ. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకో స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత సుగంధ ద్రవ్యాలు పూద్దామని వెళ్ళారంట. ఎవరు? మరియా, కొంతమంది స్త్రీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి వీళ్ళు భక్తి కలిగిన స్త్రీలు, పరిశుద్ధమైన స్త్రీలు, భర్తకు లోబడిన స్త్రీలు, నేర్చుకునే స్త్రీలు, దేవుని మాటకు లోబడే స్త్రీలు. ఓకేనా? అలాగే మీరు ఉందురు గాక. ఈ వాక్యాన్ని ప్రభు దీవించును గాక. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అమ్మా ఒక్కసారి మోకరించండి. దేవుడు నాతో మాట్లాడాడు, నేను పరిశుద్ధమైన స్త్రీలుగా ఉండాలి, లోకంలో నా మనసుకు వచ్చినట్టు నేను ఉండకూడదు, నా దేవుని మాట ప్రకారం నేను జీవిస్తాను అని స్త్రీలుగానే ఉండాలి. నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా భర్తకు నేను సహాయకురాలుగా, హెల్పర్గా ఉండాలి, నా పిల్లలను వాక్యానుసారమైన పిల్లలుగా పెంచాలి, నా పిల్లల ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి అనే ఆశతో ప్రభు దగ్గర కన్నీరు కార్చండి. ప్రార్థన చేస్తాను. నా కుటుంబాన్ని దర్శించు ప్రభువా. నేను పరిశుద్ధమైన స్త్రీలుగా మార్చబడాలి, నా భర్త మాట వినే స్త్రీలుగా, లోబడే స్త్రీలుగానే ఉండాలి. అయ్యా, ఇక నుండి నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు. యెజబెల్ ఆత్మ నా మీదకి రాకూడదు ప్రభువా అన్నవాళ్ళు మీకు కూడా చూపిస్తారా? ఈరోజు వాక్యానుసారమైన స్త్రీగా నన్ను మార్చేయ్యా. అమ్మా, నీ భర్త నిన్ను బాధ పెడుతుండొచ్చు, ఏడిపిస్తూ ఉండొచ్చు. ప్రభు వైపు చూడు తల్లి. ఒక దినం రాబోతుంది, నీ భర్తను ప్రభు దర్శించబోతున్నాడు. నీ భర్త దగ్గరికి వెళ్ళు, నీ భర్తతో ఉండు. అది నీ దేవునికి మహిమ, నీ దేవునికి ఇచ్చే కీర్తి ఘనత ఏంటో తెలుసా? నీ భర్తతో నువ్వు ఉండటమే నీకు ఆశీర్వాదం, నీ భర్తతో ఉండటమే నీకు క్షేమం. లేకపోతే నీకు సాక్ష్యం ఎక్కడుంటుంది? లోకంలో, సంఘంలో నీకు సాక్ష్యం ఎక్కడుంటుంది? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి, చేతులు ఎత్తండి. ప్రభువా, నన్ను దర్శించు, నా కుటుంబంతో నాకు జ్ఞానం దయచేయి. కుటుంబాన్ని నడిపాలంటే జ్ఞానం కావాలి, సమాజంలో జ్ఞానం కావాలి. నీలాగా సమాజం లేదు, సమాజం చెడిపోయింది, కుళ్ళు పట్టి వాసన కొడుతున్న సమాజంలో నున్నావు. చెడగొట్టే సాతాను బయట తిరుగుతున్నాడు, ఎవరి జీవితాలని మింగుదనాన్ని చూస్తున్నాడు, సింహములు గర్జిస్తున్నాడు. అందరు నీలాంటిది వాళ్ళే అనుకుంటున్నావేమో. జ్ఞానం నాకు కావాలని ప్రార్థించేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఈరోజు వాక్యం ద్వారా మీరే మాతో బిడ్డలందరితో మాట్లాడారు నాయన. వాక్యానుసారమైన స్త్రీలుగా ఈ బిడ్డలను దర్శించండి, దీవించండి, మీ కృపలో భద్రపరచండి. సమస్త దయ్యాలను బంధిస్తున్నాను. నా యేసయ్యా సహాయం చేయండి. నా నాయన, ఈరోజు ప్రభువా మిమ్మల్ని నమ్ముకొని ఇంకా ఎవరైతే క్రమపరచబడట్లేదో వారితో మీరు మాట్లాడారు ప్రభువా. వారి కొరకే ఈ వాక్యాన్ని సిద్ధపరిచావు నా నాయన. ఎవరైతే నా ప్రభువా అయ్యా అక్రమ సంబంధాల్లో అయ్యా కొట్టుకొని వెళ్ళిపోతున్నారో, అయ్యా మీకు దూరంగా బహుదూరంగా వెళ్ళిపోతున్నారు, సాతాను దగ్గరైపోతున్న బిడ్డలను, ప్రియ చెల్లెలు, ప్రియ అక్క, ప్రియ బిడ్డలను దర్శించున్నానైనా. వారిని రక్షించండి, మీ సాక్షిగా వాడుకోండి. ఏ కుటుంబాలలో కలతలున్నాయో కొట్టివేయబడును గాక, ఏ కుటుంబాల్లో అయ్యా అసమాధానం ఉందో కొట్టివేయబడును గాక, సమాధానం కలుగును గాక, ఐక్యత, ప్రేమ, అనురాగము పుట్టును గాక. మనసుకు వచ్చినట్లు కాదు కానీ మీ మాట ప్రకారము అయ్యా కలుసుకుందురుగాక. మీ కృపల భద్రపరచండి, దీవించండి, ఆశీర్వదించమని పరిశుద్ధ స్త్రీలుగా, అయ్యా సహకారులైన స్త్రీలుగా, అయ్యా ఇదిగో పరిచారకులైన స్త్రీలుగా, అయ్యా నా తండ్రి ఘనమైన స్త్రీలుగా, యేసును రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందే స్త్రీలుగా, క్రీస్తును వెంబడించే స్త్రీలుగా, యేసు ప్రభు పునరుత్థాన శక్తిని ఔరిష్యకర వెతికే స్త్రీలుగా ఈ బిడ్డలు ఉందురు గాక. నీ దాసులను మరుగుపరిచి మీరే మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.